సర్వమానవాళికి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ భూమండలంపై వారు జన్మించి నేటికి 1500 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 250 కోట్లకు మంది పైగా వారు చూపించినటువంటి సన్మార్గం వైపు నడుస్తూ మానవత్వం చాటుతున్నారంటే వారు ఒక ప్రాంతం కోసమో, ఒక దేశం కోసమో, ఒక వంశం కోసమో వారు వచ్చినటువంటి వారు కాదు. ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ వారిని ఈ భూమండలంపై సన్మార్గం వైపు ఈ మానవులను నడిపించడానికి అవతరింపబడి వచ్చినటువంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈరోజు ఈ యొక్క భూమండలంపై ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ప్రపంచ చరిత్రకారులైనటువంటి అన్య మతస్థులు వారు రాసిన పుస్తకాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రశంసల వర్షం కురిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. మైకల్ హెచ్ఆర్ట్, రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్, అదేవిధంగా ఎంతో మంది అడియర్, లామర్టైన్ లాంటి ప్రపంచ మేధావులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రశంసలు కురిపించారు. ఆధ్యాత్మిక కోణంలో అదేవిధంగా ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని ఎలా విజయం సాధించాలి అని చెప్పి ఆదర్శవంతులుగా అయినటువంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ యొక్క ప్రత్యేకంగా మా ఫాదర్లు ఎవరైతే క్రిస్టియన్ మత గురువులు ఉన్నారో వారు కూడా పాల్గొని మాకు అభినందనలు తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏర్పాట్లు ప్రత్యేకంగా మా యొక్క వక్ఫ్ బోర్డ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు పర్యవేక్షిస్తూ ఈ యొక్క వేడుకల్లో ఎలా మేము మన యొక్క యూనిటీని ఎలా చూపించాలి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఎలా చూపించాలి అని చెప్పి వారు చూపించినటువంటి శ్రద్ధకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.